నమస్కారం. మీరు చూస్తున్నారు పూజా టీవీ. నేను లలిత సహస్ర. సాధారణంగా మనుషులందరూ చూడ్డానికి ఒకేలాగా ఉంటారు. కానీ వారి ఆలోచనలు, వారి ప్రవర్తన, వారి నడవడిక మాత్రం చాలా డిఫరెంట్‌గా అసలు పొంతనే ఉండదు. ఉదాహరణకు ఒక చిన్న పిల్లని చూస్తే మనకి ముద్దులాడాలనిపిస్తది. కానీ కొంతమంది చిన్న పిల్లల మీద కొడుతూ ఉంటారు. అక్కడి వరకు ఆగకుండా ఇంకొంతమందికైతే అంటే ఇప్పుడు నేను అనకూడదు. వాళ్ళ మీద అత్యాచారాలు చేసినటువంటి రోజులు కూడా మనం చూస్తున్నాం. మరి ఎందుకు ఒకే రకంగా ఉన్నటువంటి మనుషుల్లో ఇన్ని రకాలైనటువంటి విభిన్న కోణాలున్నాయి అనే సందేహం మీలో ఇప్పటికే వచ్చుంటది కదా! మరి ఈరోజు మీ సందేహాన్ని నివృత్తి చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఈశ్వరి గారి సుకేష్ శర్మ గారు, వేదిక్ సైంటిస్ట్. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, మనుషులందరూ గూడా ఒకేలాగుంటారు. ఆ దేవుడు బిడ్డలే అంటారు. ఆ దేవుడు సృష్టించినటువంటి మనుషులే చూడ్డానికి ఒకేలాగా అనిపించినా, వారి ఆలోచనలు మాత్రం ఎందుకు ఇంత విభిన్న కోణాల్లో ఉంటున్నాయి. వీళ్ళ చేసే ప్రవర్తన వల్ల కొందరికి మంచి జరుగుతుంది. కొందరికైతే చాలా చెడు కూడా జరుగుతా ఉంటుంది. సమాజంలో జరుగుతున్నటువంటి ఈ క్రైమ్ రేట్ గూడా వీరి ఆలోచనల వల్లనే పెరుగుతూ ఉంటుంది. ఎందుకని? అసలు కారణం ఏంటి? దీనికి శాస్త్ర ప్రకారంగా చెప్పాలి అనంటే డిఎన్ఏ. డిఎన్ఏనే ప్రధానం. అంతే కదా! మానవుని జీవం ఉనికికి కారణమైనటువంటిది ఏంటిది? డిఎన్ఏ. అది ఇప్పుడు వైద్య శాస్త్ర ప్రకారం అయితే డిఎన్ఏ. మనం జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మాట్లాడుకున్నట్లయితే ఏంటి? జ్యోతిష్య శాస్త్రం అనే కాదు, ఏ శాస్త్ర ప్రకారంగా చూసుకున్నా డిఎన్ఏనే అని ఎందుకంటున్నాము అనంటే, మానవుని ఉనికికి డిఎన్ఏ అనేది ఎలా చెప్తుందో ఆ డిఎన్ఏ వల్లనే మానవుని యొక్క క్యారెక్టరైజేషన్ కూడా ఉంటుంది, పూర్తిగా కాకపోయినా. ఎందుకు అంటే డిఎన్ఏ ముఖ్యంగా మనిషికి ఆలోచనని ఇస్తుంది కదా. దీనికి నేను నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా అమ్మా. మానవులందరూ ఒకేలా ఉంటారు అని మీరు అన్నారు కదా. ఇప్పుడు అమెరికాలో ఉండేటటువంటి మనుషులు, చైనాలో ఉండేటటువంటి మనుషులు, యుగాండాలో, ఉక్రెయిన్లో, జింబాబ్వేలో, ఇండియాలో ఉండేటటువంటి మనుషులు అందరూ, వీళ్ళందరూ మనుషులే కానీ చూడ్డానికి అందరూ ఒకేలా ఉంటారా? మన ఇండియాలో కూడా ఒకలాగా ఉండరు. అంటే ఇండియన్స్ సెపరేట్‌గా గుర్తించొచ్చు. మళ్ళీ ఇండియాలో మళ్ళీ సెపరేట్ ఉంటారు. మళ్ళీ ఇండియాలో వివిధ ప్రాంతాలు నార్త్ సెపరేట్, వెస్ట్ సెపరేట్ ఉంటారు. ముఖాలు కావచ్చు, ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. అవునా కాదా? దీనికి శాస్త్రం ఏం చెప్పింది అంటే, సాధారణంగా ఆత్మావై పుత్రనామాసి సజీవ శరదశతం అని. అంటే నేను ఇప్పుడు చెప్పే ఎగ్జాంపుల్ మీకు కొద్దిగా కోపం తెప్పించవచ్చు. మామూలుగా ఆడవాళ్ళందరూ రెగ్యులర్గా కొట్టే ఒక డైలాగ్ ఉంటుంది. ఏంటిది అంటే, నవమాసాలు మోసి కని పెంచుతాం మేము, మగోళ్ళు ఏం చేస్తారు, మీరు అందరు ఖాళీగా ఉంటారు, 9 నెలలు కష్టపడేది మేము అని అంటారు. అదే కదా. కానీ శాస్త్రం అలా చెప్పలే. శాస్త్రం స్త్రీ పురుషులు ఇద్దరికీ సమానమైనటువంటి విభాగాన్ని ఇచ్చింది. అంటే తల్లి నుంచి శరీరాన్ని తీసుకున్నటువంటి జీవుడు తండ్రి నుంచి ఆత్మను పంచుకుంటాడట. అర్థమైందా? మీ నుంచి శరీరాన్ని, తండ్రి నుంచి ఆత్మను తీసుకుంటాడు. అందుకని ఆ రెండింటినీ కలయిక వల్లనే జీవం అనేది పుడుతుంది. శరీరంలో ఆత్మ లేకపోయినా బ్రతకదు, ఆత్మ ఉండి శరీరం లేకపోయినా జీవం పుట్టదు. కనుక ఈ రెండు కావాలి. అందుకే ఆత్మావై పుత్రనామాసి సజీవ శరదశతం. అందుకే తల్లిదండ్రులు మరణించిన తర్వాత కూడా కొడుకు పిండ ప్రదానం చేయడానికి కారణం, వాళ్ళ యొక్క ఆత్మలకు సద్గతి కలగాలి అంటే వాడి యొక్క ఆత్మను పంచుకొని పుట్టినటువంటి వాళ్ళు ఇక్కడ పెట్టాల్సిందే. అందుకే ఆత్మ సంయోగ క్రియ, ఆత్మను పంచుకొని పుడతారు కాబట్టే కొడుకు పిండ ప్రదానం పెట్టాలి ఇక్కడ. ఇది శాస్త్రం చెప్తున్నటువంటి విషయం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈ మానవుని యొక్క పుట్టుకలోనే ఎన్నో రకాల డిఎన్ఏల మిశ్రితం. సంకర జాతి అని మీరు పేరు విన్నారా? ఇప్పుడు ఈ కాలంలో సంకర జాతి అంటే అందరు కలిసి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అని అనుకుంటారు కదా. కానీ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కాదు, కులాలు మతాలు పెట్టుకున్నటువంటిది మనం. కులము మతము ఇవన్నీ కూడా మామూలుగా మనుషులందరిది భారతీయ సనాతన ధర్మం, హైందవ ధర్మం అన్నది. కులమతాలు మనం వృత్తిరీత్యా పెట్టుకున్నవి. శాస్త్రంలో కానీ వేదాల్లో కానీ కులం అనే ప్రసక్తి లేదు, మతం అనే పేరే లేదు. కానీ మన మానవులందరూ ఎందుకు ఇలా ఉన్నారు అని అంటే, దీనికి కారణం జాతి. జాతి ఉంది. జాతి అంటే ఏంటిది? మనుషులందరూ ఒక జాతి, వీళ్ళందరినీ మానవ జాతి అంటారు. అర్థమైందా?
ఇప్పుడు ఎగ్జాంపుల్ అమెరికాలో ఉన్న వాళ్ళు మనుషులే, చైనాలో ఉన్న వాళ్ళు మనుషులే, కానీ వీళ్ళందరూ మనుషులు అంటున్నావు. పోలికలు వేరే, కానీ వీళ్ళందరూ మానవ జాతేనా కాదా? అలానే దేవతలు, మేము మనుషులం కాదు మేము దేవతలు అంటారు, వాళ్ళు రాక్షసులు అంటారు. అట్లానే సర్పదేవతలు నాగలోకం నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళు నాగజాతి, వీళ్ళు రాక్షస జాతి, వీళ్ళు మానవ జాతి, మేము దేవజాతి. సినిమాల్లో కూడా కొన్ని డైలాగులు ఉంటాయి, మీ మానవ జాతి నీచము, మా దేవజాతి గొప్ప, మా నాగజాతి గొప్ప, మేము రాక్షస జాతి. అంటే ఈ జాతులు అనేటటువంటి ఉంటాయి కదా, అర్థమవుతుందా? ఈ జాతులు మొత్తం 14 రకాలు. గంధర్వ యక్ష పతగోత్ర సిద్ధ సాధ్య పిశాచ యోని, అర్థమైందా? దేవ రాక్షస మానవ, మొత్తం 14 రకాల జాతులు ఉంటాయి. ఈ 14 రకాల జాతులు ఒక జాతితో ఇంకొక జాతి వాళ్ళ వివాహం చేసుకోవడము, ఒక జాతికి ఇంకొక జాతి కలయిక వల్ల పుట్టినటువంటి వాళ్ళ డిఎన్ఏల కలవడం వల్ల మానవులు ఇప్పుడు చూస్తున్నటువంటి వాళ్ళు సంకర జాతి మనందరం. అర్థమైందా? ఇందులో కారణంగా ఏంటంటే కొన్ని డిఎన్ఏలు సంకర జాతి కలగడం వల్ల ఆ డిఎన్ఏలకు సంబంధించినటువంటి యొక్క బుద్ధులు కూడా వస్తాయి. ఎగ్జాంపుల్ మీరు మామూలుగా అంటారు, మీరంతా మీ మేనమామ పోలికలే వచ్చినాయిరా, మేనత్త పోలికలే వచ్చినాయిరా, వీడు చూడ్డానికి తల్లిలానే ఉన్నాడు కానీ బుద్ధులన్నీ తండ్రి అయ్యారా, ఇట్లా కొన్ని అంటుంటాం. కానీ మనిషి యొక్క ఆలోచనలకు బుద్ధులకు కారణం ఏంటంటే వాళ్ళ డిఎన్ఏలు. అది ఎలానో నేను చెప్పాలా? పురాణాల్లో ఎగ్జాంపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, ఘటోద్గజుడు పేరు విన్నారా మీరు? ఈ ఘటోద్గజుడి యొక్క తండ్రి ఎవరు? ఘటోద్గజుని యొక్క తండ్రి భీముడు. అదే బలరాముడు భీముడు ఏదో అనబోయి బలరాముడు అనేసి. ఘటోద్గజుని యొక్క తండ్రి ఎవరు? భీముడు. ఘటోద్గజుని యొక్క తల్లి పేరు హిడింబి. హిడింబి ఒక రాక్షసి, ఘటోద్గజుడు ఒక మనిషికి ఒక రాక్షసికి పుట్టినటువంటి వాడు. క్యారెక్టరైజేషన్ పక్కన పెట్టండి. భీముడు అనేటటువంటి వాడు ఎవరు? మానవుడు. భీముడు అనేటటువంటి వాడెవరు? మానవుడు. అంటే ఈయన మనిషి. భీముని తల్లి అయినటువంటి హిడింబి ఎవరు? రాక్షసి. అవునా? అంటే ఒక మనిషికి ఒక రాక్షసికి వీళ్ళిద్దరి కలయిక వల్ల పుట్టినటువంటి వాడెవరు? ఘటోద్గజుడు. సో ఈ ఘటోద్గజుల్లో మానవుని యొక్క డిఎన్ఏ కలిసి ఉండడం వల్ల భీముడు ఎంత బలవంతుడో ఘటోద్గజుడు కూడా అంతే బలవంతుడై ఉంటాడు. అలానే ఘటోద్గజుని యొక్క తల్లి రాక్షసి కాబట్టి తల్లి నుంచి సంక్రమించినటువంటి మాయాశక్తులు కూడా ఘటోద్గజునికి వచ్చినాయి. అర్థమైందా? కనుక చూడడానికి మానవ రూపంలో ఘటోద్గజుడు కనబడతాడు, మంచి బలశాలి. అలానే తల్లి రాక్షసి కాబట్టి మాయా విద్యలు కూడా వస్తాయి. ఒక రాక్షసి ఒక మానవుని యొక్క 2 డిఎన్ఏల కలయిక వల్ల పుట్టినటువంటి వాడు ఘటోద్గజుడు కాబట్టి ఇద్దరి నుంచి సంక్రమించినటువంటి ఉన్నాయి. అలానే మీరు చెప్పినటువంటి విషయంలో 14 రకాల జాతుల్లో జరిత్కారుడు అనేటటువంటి పర్సన్ ఉన్నాడు. ఆయన జరిత్కారి అంటే సాక్షాత్తు మానసాదేవి, సర్పదేవత. ఒక మనిషికి ఒక నాగదేవతకు కలయిక వల్ల పుట్టినటువంటి వాడే ఆస్తికుడు. ఆయనే జన్మజయుడు చేసినటువంటి సర్పయాగాన్ని అడ్డుకున్నటువంటి వ్యక్తి. అర్థమైందా? ఒక నాగదేవత ఒక మానవుడు, వీళ్ళిద్దరి కలయిక వల్ల పుట్టినటువంటి వాడు ఎవర్రా అంటే ఆస్తికుడు. యాక్చువల్గా అస్థికుడు. కూడా దీర్ఘం కాదు, అస్థికుడు. ఎముకలు లేకుండా పుడతాడు. అస్థి అంటే ఎముక, ఎముకలు లేకుండా పుడతాడు. పాముకి ఎప్పుడైనా ఎముకలు ఉంటాయా? అస్థికుడు ఎముకలు లేకుండా పుడతాడు అన్నమాట. అందుకే ఈ అస్థికుడు అనేటటువంటి మహానుభావుడు ఎవరైతే ఉన్నారో ఆయనకు జరిత్కారుడు అని కూడా పేరు ఉంటుంది. ఇతను వెళ్ళి జన్మజయుడు చేస్తున్నటువంటి సర్పయాగాన్ని ఆపడం జరుగుతుంది. ఇక్కడ పురాణాల్లో ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. సో ఇక్కడ తల్లి నుంచి సంక్రమించినటువంటి నాగ విద్యలకు కూడా ఇతను అధిష్టాన దైవం. అందుకే అతనికి విషాలు సర్పాలు ఇవంటే భయం ఉండదు. ఎప్పుడైనా పాములు వచ్చినప్పుడు జరిత్కారుడు అస్థికుడు అనేటటువంటి పేర్లు అనాలి, అప్పుడు ఆ పాము కాట వేయకుండా ఉంటుంది అని మనకు శాస్త్రం చెప్తుంది అన్నమాట. అర్థమైందా? ఇలా మొత్తం 14 రకాల జాతులు: గంధర్వ యక్ష పతగోత్తర సిద్ధ సాధ్య విద్యాప్సరస దేవ రాక్షస పిశాచ మానవులు.
ఇలా 14 రకాలు. ఇందులో మానవులకు కొన్ని పిశాచ యోనులు ఉంటాయి. ఈ పిశాచ యోనుల కలయిక వల్ల పుట్టినటువంటి డిఎన్ఏలు ఏవైతే ఉంటాయో వాళ్ళందరి యొక్క సంక్రమిత సంతానమైనటువంటి మానవులకు, చూడ్డానికి మానవుడే ఉంటాడు కానీ వీడి యొక్క ఆలోచన మొత్తం పైశాచిక ఆలోచనతో ఉంటుంది. అందుకే మీరు అడిగినటువంటి ప్రశ్న, పసిపిల్లల్ని ఎత్తుకున్నప్పుడు మనకేమో వాళ్ళతో ఆడుకోవాలి, చక్కగా ముద్దుగా ఉంటారు కాబట్టి వాళ్ళతో మంచిగా మాటలు నేర్పడము, నానా బుజ్జి కన్నా రామాను కృష్ణాను అని వాళ్ళను పలకరించడము, వాళ్ళతో ఆడుకోవాలి అనేటటువంటి ఆలోచనలు మనుషులవి. పైశాచికం చూడ్డానికి మానవులై ఉండి లోపల పిశాచ యోనుల వల్ల పుట్టినటువంటి డిఎన్ఏలు ఉంటాయి కాబట్టి ఆ పసిపిల్లల్ని క్రూరంగా హింసించాలి, స్త్రీలను హింసించాలి అని రకరకాల పైశాచిక ఆలోచనలు. మీరు అందుకే అంటారు పైశాచిక వృత్తి, పైశాచిక ఆలోచన అని. దానికి కారణం ఆ డిఎన్ఏ. అర్థమైందా? అంటే ఇప్పుడు మానవులలో చాలా మందికి ఇట్లా మీరు అన్నట్టు పిశాచ యోనులతో ఉన్నటువంటి వాళ్ళతో కలవడం వల్ల ఈ అదే అట్లా డిఎన్ఏ వల్లనే ఉన్నారు ఇప్పుడు కూడా. ఒక్కటి తల్లి, చెల్లి, పిల్లలు, దైవము ఇవేవి కూడా వ్యత్యాసాలు లేనటువంటి వ్యక్తులను ఏమంటావు, నువ్వు మనిషివా పశువా అని అంటావా లేదా? అలాంటిది తల్లి లాంటి టీచర్లను లేదా పసిపిల్లలను, తోబుట్టువు లాంటి స్త్రీలను ఈ రేపులు చేయడాలు, మర్డర్లు చేయడాలు ఇలాంటివి ఇక్కడ కేవలం మగవాళ్ళనే కాదండి, ఆడవాళ్ళకు కూడా. భర్తలను ప్రియుడి కోసం భర్తలను చంపేస్తున్నటువంటి మహాతల్లులను కూడా మనం చూస్తున్నాం ఇక్కడ. సో ఇక్కడ డిఎన్ఏ అనేది ఇంపార్టెంట్. సైంటిఫిక్గా చూసుకుంటే జెండర్ అనేది ఇంపార్టెంట్ కాదు. వీడు మెయిలా ఫీమేలా అని కాదు, బుద్ధి కదా ఇక్కడ. మెయిలా ఫీమేలా పక్కన పెడితే బుద్ధి. సో అన్ని దేశాల్లో ఇలాంటి పిశాచ మతస్థులు, పాషండ మతస్థులు ఉంటారు. పాషండ మతస్థులు అంటే ఏంటి తెలుసా? కొన్ని మతాలలో సొంత చెల్లిని తప్ప పిన్ని బిడ్డనైనా వీడు పెళ్లి చేసుకుంటాడు, పెద్దమ్మ బిడ్డనైనా వీడు పెళ్లి చేసుకుంటాడు, చివరికి పిన్నిని కూడా పెళ్లి చేసుకోవచ్చట. కొన్ని మతాలలో ఉన్నది. అర్థమైందా? మామూలుగా మన హిందూ ధర్మంలో రాఖీ పండుగ వస్తే పిన్ని బిడ్డ అయినా రాఖీ కడుతుంది, పెద్దమ్మ బిడ్డ అయినా రాఖీ కడుతుంది, తల్లి అయినా, తండ్రి చెల్లైనా, తండ్రి అక్క అయినా. అర్థమైందా? వీళ్ళు అందరూ మనకు చెల్లెళ్ళే లేదా అక్కలు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు చూసుకుంటే అయితే చెల్లె లేదా అక్క. వాళ్ళతో మనం పెళ్ళిళ్ళు కానీ లవ్వులు అనుకుంటూ, కొవ్వులు అనుకుంటూ ఇలాంటివి తిరుగుతుందా, చెల్లె మనకు చిన్నప్పటి నుంచి ఒక ఎస్ అంతే కదా. మిగతా దాంట్లో ఉంటుందా? అవునా? అలానే ఇంకొక మతం ఒకటి ఉంది, దాంట్లో పిన్నినైనా పెళ్లి చేసుకోవచ్చు. ఆ పిన్నికి పుట్టినటువంటి వీళ్ళు స్టెప్ సిస్టర్స్, దాంతో వీళ్ళు పిల్లల్ని కంటాడు వాడు. స్టెప్ బ్రదర్, స్టెప్ సిస్టర్, ఇవన్నీ ఉన్నాయి. అంటే ఈ మతాల మూలాల్లో చూసుకుంటే ఇవి ఏం నేర్పుతున్నాయి కదా? వీళ్ళ డిఎన్ఏలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పుడు నేను చెప్పినటువంటి దాని ప్రకారంగా చూసుకుంటే వీళ్ళ డిఎన్ఏలు ఏంటిది ఇప్పుడు అర్థమవుతుందా? కనుక పిశాచ యోనుల్లోంచి పుట్టినటువంటి వాళ్లకు ఇలాంటి పైశాచిక ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇవే మన దౌర్భాగ్యము. వాళ్ళతో మన వాళ్ళు పాశ్చాత్య విష ప్రలోభాల్లో పడిపోయి మన వాళ్ళు ఇప్పుడు కన్వర్ట్ అయ్యి పిశాచ బుద్ధులకు ప్రేరేపితమవుతున్నాయి. ఎందుకంటే ఏదైతే పర్మనెంట్ ఉంటుందో దాని మీద మనకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, ఇది పర్మనెంట్ కాబట్టి. ఏదైతే అట్రాక్టివ్గా ఉంటుందో దాని మీదనే మనకు ఇంట్రెస్ట్ కలుగుతుంది. అందుకే ఆయా మతాలు అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి మనల్ని. అటు తెలియకుండా లోపలికి పోయి దానిలో పడిపోయి రకరకాల జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారు. కనుక ఇప్పటికీ మీరు ఆలోచించుకొని మీరు ఎవరికి పుట్టారు, ఎలాంటి డిఎన్ఏలు మీకు ఉన్నాయి అనేటటువంటి దాన్ని చూసుకోవాలి. మీరు యాక్చువల్లీ ఈ క్వశ్చన్ అడిగినప్పుడు పెద్దగా నాకేం అనిపించలే, కానీ ఆన్సర్ చెప్పిన తర్వాత అరే నిజమే కదా అన్న ఒక ఆలోచన వచ్చింది. చాలా క్లుప్తంగా అండ్ అర్థమయ్యే విధంగా అండ్ ఒక రహస్యాన్ని అయితే నిజంగా మా అందరికీ కూడా తెలియజేశారండి. థ్యాంక్ యూ అండి.